వాల్మీకి రామాయణం బాలకాండలో ఇది 6వ సర్గ. అయోధ్యానగరము పరిపాలించు దశరథుడు వేదములు అధ్యయనము చేసినవాడు, పండితులను పూజించేవాడు, అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగాలు చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనము 3 లోకాల్లో చెప్పుకునేవారన్నమాట. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు. అధికమైన సంపదలు కలవాడు. అన్నిటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియాలను జయించినవాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. దశరథుడు ఎప్పుడూ సత్యమునే పలికేవాడు. అసత్యం అనేది ఎప్పుడూ ఎరగడు. పూర్వం మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారం పరిపాలన సాగించేవాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదాంతో తృప్తి పడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కాదు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. దశరథుని రాజ్యంలో పేదవాడు కానీ, విద్య లేనివాడు కానీ మచ్చు కూడా కనిపించేవారు కాదు. అలాగే కాముకులు, లోబులు, క్రూరులు, నాస్తికులు కూడా ఎక్కడ వెతికినా ఒక్కరు కూడా ఉండేవారు కాదు. అయోధ్యలో స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరంలో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొని వాడు, ప్రతిరోజు అభ్యంగన స్నానం చెయ్యనివాడు చూద్దామన్నా ఒక్కరు కూడా ఉండేవారు కాదు. అలాగే కడుపు నిండా భోజనం చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయువాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనాలు లేవు. ఏ వర్ణము వాడు కూడా వాడికి విధించిన పని మాత్రమే వాళ్ళు చేసేవారు. యజ్ఞములు యాగాలు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రం చేసేవారు, వేదాధ్యాయం చేసేవారు, అతిథి పూజ దాన ధర్మములు చేసేవారు, సొంత భార్యతోనే సంగమించేవారు, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానం స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు కానీ, అసత్యం పలుకుని వాళ్ళు కానీ, అసత్యం పలికేవారు కానీ, అసూయ ద్వేషములు కలవారు కానీ, అసక్తులు కానీ, విద్య నేర్చుకుని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవ్వరికి ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ, మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు ఎవరు ఉండేవారు కాదు. అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బ్రతికుండగా చిన్నవారు చనిపోవడం ఎరగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులు నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్య నైపుణ్యం చాలా మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంబోజ, బాహ్లీక దేశముల నుండి అశ్వములను అంటే గుర్రాలను తప్పించుకునేవారు. వింధ్యా పర్వత ప్రాంతం నుండి ఉత్తమ జాతి ఏనుగులు దిగుమతి చేసుకునేవారు. అందులో కూడా భద్రగజము, మంద్రగజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నుండి ఉండేదన్నమాట. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరం వరకు కూడా శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన చేసేవాడు దశరథ మహారాజు. ఇంతటితో 6వ సర్గ కంప్లీట్ అయింది. జై శ్రీరామ్.